ఫ్రెండ్స్, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నప్పటికీ మిగిలిన రాష్ట్రాల రాజకీయ పరిస్థితులకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ కనపడుతోంది. ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా కొన్ని రాజకీయ పక్షాలు చేస్తున్నటువంటి ప్రచారం, పోరాటం ఆయన్ను రాజకీయంగా దెబ్బకొట్టాలని, శాశ్వతంగా ఆయన పార్టీని భూస్థాపితం చేయాలనే లక్ష్యంతో కొనసాగుతున్నాయని వేరే చెప్పక్కర్లేదు. ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్న రాజకీయ పక్షాలు ఇదే అంశాన్ని పదే పదే వెల్లడిస్తున్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డి దాదాపు 2010-11 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన్ని టార్గెట్ చేస్తూ, ఎందుకంటే తెలుగుదేశం అధినేత తన కుమారుణ్ణి మరి గద్దెపైన కూర్చోబెట్టాలి అంటే ఆయనకు సమధీటుగా లేదా తన కుమారుణ్ణి రాజకీయంగా ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు గల వ్యక్తి ఎవరైనా రాష్ట్రంలో ఉంటే, రాజకీయాల్లో ఉంటే తన కుమారుడు ఎప్పటికైనా కనుమరుగైపోతాడన్న భావన కావచ్చు. మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి పైన యుద్ధం ప్రకటిస్తూనే ఉన్నారు. ఎంత మేరకు ఆయన్ని కట్టడి చేయాలో అంత మేరకు కట్టడి చేయటం కోసం నిరంతరంగా శ్రమిస్తూనే ఉన్నారు. అనేక రకాల అబద్ధాల పునాదుల మీద తమ పార్టీకి సంబంధించిన ప్రచార హోరు సరళి సాగుతూనే ఉంది. అయితే వాటన్నిటినీ మూకుమ్మడిగా మీడియా సంస్థల ద్వారా కూడా జగన్మోహన్ రెడ్డి పైన అనేక రకాల అస్త్రశస్త్రాలు ఎక్కుపెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దాదాపుగా వీటన్నిటినీ సమర్థంగా ఎదుర్కొని, చాకచక్యంగా సమర్థంగా తన రాజకీయ వ్యూహరచనతో, అత్యద్భుతమైనటువంటి ఎత్తుగడలతో ఈ కుతంత్రాలను, కుట్రలను ఎదుర్కొని ముఖ్యమంత్రి కాగలిగారు. ఆయన అంతకుముందు కేవలం ఎమ్మెల్యేగా గెలిచినా, మంత్రిగా ఎప్పుడు పనిచేసిన దాఖలాలు లేవు. కానీ నేరుగా ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాలనలో ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకోవడం కోసం అహరహం నిరంతరం శ్రమించిన మాట వాస్తవం. అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన కాలం నుంచి ఇప్పటి వరకు దాదాపు 13-14 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా మీడియా సంస్థలు మాత్రం నిరంతరం నిత్యకృత్యంగా అనేక రకాల వ్యతిరేక కథనాలు వండి వార్చి వడ్డిస్తూనే ఉన్నాయి. ప్రతిరోజు అదొక దినచర్యగా మారిపోయింది. అటు ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ఇటు ప్రింట్ మీడియా కానీ, ఎల్లో మీడియాకి సంబంధించిన సంస్థలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పైన నేరుగా కత్తి కట్టి విష ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్న మాట వాస్తవం. అదే తమకు అండాదండ బలమని ఎల్లో పార్టీ భావిస్తున్న మాట కూడా వాస్తవం. అయితే మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ధీటుగా పోటీ ఇచ్చి సమర్థంగా జవాబు చెప్పగల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా రాష్ట్రంలో కీలకమైనటువంటి భూమిక పోషించాయి, కీలకంగా మారిపోయాయి కూడా. సెల్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి దాదాపుగా నిజాలు తెలుసుకునే అవకాశం ఏర్పడిపోయింది. అంటే నిజమేంటో, నాణానికి వెనక ఉన్నటువంటి రెండో పార్శ్వంలో ఉన్నటువంటి విషయాలేంటో తెలుసుకునే అవకాశం నేరుగా ఏర్పడింది. తద్వారా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అనేక రకాల విష ప్రచారాలను తిప్పికొట్టడంలో సోషల్ మీడియా కీలక పాత్ర వహించింది. సో ఇప్పుడు ఘోరమైనటువంటి ఓటమి తర్వాత, ఊహించని ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డి కొద్దిగా స్తబ్దంగా మారిపోయిన సమయంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులపైన దాడులు, అంతేకాకుండా వారిని
గ్రామాల నుంచి తరలించటం, వారు వలస వెళ్ళిపోయేలా చేయటం, ఇంకా ఇప్పటికి కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి సోషల్ మీడియా యాక్టివిస్టులను, కార్యకర్తలను పూర్తిగా భయోత్పాతం సృష్టించి వారన్నిటి మీడియా సంస్థలను, సోషల్ మీడియా సంస్థలను కనుమరుగు చేయాలనే ప్రయత్నంలో భాగంగా విపరీతమైనటువంటి కేసులు, ఒత్తిళ్లు, అంతేకాకుండా థర్డ్ డిగ్రీ ప్రయోగించడం ఇవన్నీ జరుగుతున్నాయి. వీటన్నిటి నేపథ్యంలో సోషల్ మీడియా యాక్టివిస్టులు ఒకవేళ విసుగు చెంది భయపడో తమ కార్యక్రమాలను మానేస్తే పరిస్థితి ఏంటి? అందువల్ల ఎల్లో మీడియాను ధీటుగా ఎదుర్కోవడానికి, పచ్చ పార్టీల భాగోతాలను ప్రజలకు తెలియజెప్పడానికి సాక్షి చేస్తున్న నిరంతర యజ్ఞం, ప్రయత్నం సరిపోవటం లేదు, సరితూగటం లేదు అని కూడా వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అందువల్ల ఖచ్చితంగా ధీటైనటువంటి సమాధానం చెప్పగల మరికొంత మీడియా వెన్నుదన్ను వైసీపీకి అవసరం అన్నది ఆ పార్టీలో అంతర్గతంగా చర్చనీయాంశంగా మారింది. సో ఈ విషయంలో ఖచ్చితంగా కొత్త మీడియా సంస్థలు పుట్టుకు రావాల్సిన అవసరం ఉందన్న భావన వైసీపీలోనే తీవ్రమైనటువంటి అంశంగా చర్చకు వచ్చింది. ముఖ్యంగా విజయసాయి రెడ్డి ఆయన పార్టీలో నెంబర్ 2గా ఉండి జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద దిక్కుగా వెన్నుదన్నుగా నిలబడినటువంటి పరిస్థితి అందరికీ తెలుసు. కానీ ఆయన అనేక రకాల విష ప్రచారంలో ఇరుక్కుపోయి ఎక్కడికక్కడ వాటిని ఎదుర్కోవడానికే తన శక్తియుక్తులన్నీ ధారపోయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి బలమైనటువంటి శ్రేణులను, నాయకులను ఎక్కడికక్కడ నిర్వీర్యం చేసి వారందరినీ తొలగిస్తే జగన్మోహన్ రెడ్డి ఏకాకిగా మారిపోతాడు, అప్పుడు ఆయన రాజకీయంగా దెబ్బకొట్టచ్చని ఒక వ్యూహం కావచ్చు. ఎందుకంటే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి అండగా, పార్టీకి అండగా ఢిల్లీలో చక్రం తిప్పిన మాట వాస్తవం. అనేక రకాల వ్యూహాల్లో తలపడిన వ్యక్తిగా ఆయన జగన్మోహన్ రెడ్డికి అండదండగా నిలబడ్డ మాట వాస్తవం. అందుకని జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టాలంటే ముందు విజయసాయి రెడ్డిని నిర్వీర్యం చేయాలి, నైతికంగా పతనం చేయాలి. ఆ మేరకు కార్యక్రమాలు గత కొంతకాలంగా సాగుతున్నాయి. అప్పుడే విజయసాయి రెడ్డి ఒక కీలకమైన నిర్ణయాన్ని ప్రకటించారు. తను కూడా ఒక మీడియా సంస్థతో బయటికి రావాలనుకుంటున్నానని. అంటే అది మెయిన్ స్ట్రీమ్ మీడియానా, సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఛానలా ఏంటనేది స్పష్టంగా తెలియకపోయినా ఆయన శాటిలైట్ ఛానల్తోనే బయటకు వస్తారని భావించారు. కానీ దానికి సంబంధించిన విధి విధానాలు తయారవుతున్నాయా లేదా ప్రింట్ మీడియాలోకి వెళ్తారా, ఇవన్నీ ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఆ రకమైన ప్రయత్నాలు మటుకు సాగుతున్నాయని వార్తలు వినపడుతున్నాయి. మరోపక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డి లాగానే ఒక పెద్ద దిక్కుగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు మిథున్ రెడ్డి దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి కుడి భుజంలా వ్యవహరిస్తున్నారు. అనేక రకాల అంశాల్లో, సమస్యల్లో జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడినటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి. కానీ మిథున్ రెడ్డి లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గాలను కూడా ఎక్కడికెక్కడ రెక్కలు విరిచి మూల కూర్చోబెట్టాలన్నది టీడీపీ వ్యూహం. అంటే జగన్మోహన్ రెడ్డి చుట్టూ బలమైనటువంటి నాయకులు ఎవరు ఉండకూడదు, జగన్మోహన్ రెడ్డికి అండదండగా ఎవరు మిగలకూడదు. ఆయన్ని ఏకాకిని చేసి, ఒంటరిని చేసి రాజకీయంగా సమాధి చేయాలి. అందుకని ఆయన కుటుంబంలోనే చిచ్చు పెట్టారు. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేసి ఆయన పైన కేసులు పెట్టడం కానీ, విష ప్రచారం చేయటం కానీ, రకరకాల సమస్యలు సృష్టించడం కానీ ఇవన్నీ చేస్తున్న నేపథ్యంలో మిథున్ రెడ్డి కూడా ఒక మీడియా సంస్థతో ప్రజల్లోకి రావాలని భావిస్తున్నారు. అంటే ఖచ్చితంగా లేదా విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి కలిసి ఒకే
మీడియా సంస్థలు ఏర్పాటు చేస్తారా, లేదా 2 మీడియా సంస్థలు జనంలోకి రాబోతున్నాయా? ఎందుకంటే సాక్షి ఒక్కటే ఎంత బలంగా గొంతు చించుకున్నా ప్రజల్లో తమ వాదనను వినిపించడానికి, తమ వైఖరిని తెలియజేయడానికి వీలు కావడం లేదు. పచ్చ మీడియా విచ్చలవిడిగా సాగిస్తున్నటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టాలంటే బలమైనటువంటి మీడియా సంస్థల వెన్నుదన్ను, ప్రోద్బలం, ప్రోత్సాహం చాలా అవసరం. కాబట్టి ఇవాళ దేశంలో అనేక రకమైన మీడియా సంస్థలు, మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు వెన్నుదన్నుగా నిలబడ్డాయి, అండగా నిలబడ్డాయి. వాటి ప్రోద్బలం, ప్రోత్సాహంతోనే పనిచేస్తున్నాయి. కాబట్టి తెలుగులో కూడా ఖచ్చితంగా మరికొన్ని మీడియా సంస్థల అవసరం ఎంతైనా ఉందని మరి మిథున్ రెడ్డి లేదా విజయసాయి రెడ్డి వీళ్ళంతా భావించారు. ఆ కారణంగానే వైసీపీ తన రాజకీయ భవిష్యత్తు కోసమైనా సరే ఖచ్చితంగా మరో మెయిన్ స్ట్రీమ్ మీడియా సంస్థల్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సరికొత్తగా అంటే యూట్యూబ్ ఛానల్స్ బతికి బట్టకడతాయా లేదా, ఈ ఒత్తిళ్ల మధ్య, ఈ గందరగోళం మధ్య, ఈ గొంతు బిసికేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో కేసులు, అరెస్టులు, 3rd డిగ్రీ వీటన్నిటినీ ఎదుర్కొని సోషల్ మీడియా బతికి బట్టగొడుతుందా లేదా, తమకు అండగా నిలబడుతుందా లేదా అనే అనుమానం తలెత్తిన నేపథ్యంలో ఖచ్చితంగా మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే మరికొన్ని శాటిలైట్ ఛానల్స్ కానీ, ప్రింట్ మీడియా ద్వారా పత్రికలు కానీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని భావించిన వైసీపీ అటు విజయసాయి రెడ్డిని, ఇటు మిథున్ రెడ్డిని ప్రోత్సహిస్తున్నాయా, ఇద్దరూ కలిపి ఒకే రకమైన పత్రిక లేదా శాటిలైట్ ఛానల్ తీసుకొస్తారా లేదా విడివిడిగా తెస్తారా అన్నది ఇతమిద్ధంగా తెలియకపోయినా ఖచ్చితంగా రానున్న 1-2 సంవత్సరాల లోపు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వైసీపీ మరో గొంతుగా తీసుకురావాలి, కొత్త పత్రికను లేదా కొత్త ఛానల్ను తీసుకురావాలన్నది దృఢమైన సంకల్పంగా కనబడుతోంది. ఇది తప్పని పరిస్థితి, తప్పకుండా అవశ్యకం, అత్యవశ్యకమైనటువంటి పరిస్థితి. కాబట్టి మరి ఇప్పటికే దాదాపు 4-5 ఛానళ్లు కానీ, 4-5 పత్రికలు కానీ పచ్చ మీడియాకు అండగా ఉన్నాయి. మరి వైసీపీకి సంబంధించి కేవలం సాక్షి ఒక్కటే బలమైనటువంటి అండగా ఉంది. మరి 1-2 ఛానళ్లు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నప్పటికీ లేదా ప్రజాస్వామ్య పంథాకు అనుకూలంగా ఉన్నప్పటికీ అవి గొంతు విప్పి ఇంతగా నినదించలేనటువంటి పరిస్థితి. అందువల్ల ఖచ్చితంగా తమ వాయిస్ వినిపించుకోవాలంటే, ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా కొత్త మీడియా సంస్థల ఏర్పాటు అత్యవసరమని వైసీపీ భావిస్తోంది. ఆ మేరకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వార్తలు వెలువడుతున్నాయి. తప్పకుండా 1 ఏడాదిలో లేదా 1.5 ఇయర్లో, 1.5 ఏళ్ల లోపు అవి బయటకు వస్తాయని భావిస్తున్నారు. చూడాలి ఏం జరగబోతుందో.